వాగ్గేయకారుడు, విప్లవకారుడు అయినటువంటి గద్దర్పై చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి వ్యక్తి గద్దర్. లక్షలాది మంది యువత గద్దర్ ఇన్స్పైర్తోని తెలంగాణను సాధించడంలో గద్దర్ పాత్ర ఎనలేనిదని కొనియాడుతూ ఉన్నాం. భారతదేశంలో భారత రాజ్యాంగానికి కట్టుబడి పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగానికి అనుకూలంగా ఈ రాజకీయ వ్యవస్థ పరిపాలించాల్సినటువంటి విషయాల్ని పక్కన పెట్టి కేవలం మతోన్మాద రాజకీయాలు చేస్తున్నటువంటి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాట్లాడుతున్నటువంటి వాక్యాల్ని మరోసారి వెలుగులోకి వచ్చినాయి అనేది యావత్ ప్రజానీకం, ప్రపంచం చూస్తూనే ఉంది. గద్దర్పై చేసినటువంటి వాక్యాల్ని ఏ విధంగా చూస్తూ ఉంది సమాజం అనేది కూడా ప్రజలు తెలుస్తారు. బండి సంజయ్ ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. గద్దర్ చేసినటువంటి పోరాటం కావచ్చు, గద్దర్ మాట్లాడినటువంటి వ్యవస్థ కావచ్చు, ఒక రెండు విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుంటే యావత్ ప్రపంచానికి తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు చేసినటువంటి పోరాటం, వామపక్షం చేసినటువంటి పోరాటం, అది అత్యున్నతమైనటువంటి ప్రజలకు, అశేష పీడిత ప్రజలకు చెందినటువంటి పోరాటం తప్ప అది స్వార్థ పోరాటం కాదు అనేటువంటిది నువ్వు గుర్తుంచుకోవాలి. ఇవాళ హోంశాఖలో పనిచేస్తున్నటువంటి నీ అమిత్ షా గుజరాత్ నుంచి బహిష్కరించినటువంటి వ్యక్తి, తను ఈ దేశ హోంమంత్రిగా చెలామణి అయ్యేటువంటి అవకాశం ఉంది. నువ్వేదో ఉపన్యాసంలో ఓ పద్మశ్రీ అవార్డు మేము ఇయ్యం, బరాబర్ ఇయ్యమని అంటూ గద్దర్ ఏ రోజు అవార్డులకు కోరలేదు, గద్దర్ ఏ రోజు పదవులు కోరలేదు. గద్దరు తను ఎంచుకున్నటువంటి మార్గంలో, ప్రజల మార్గంలో బతికిండు. గద్దరు చేసినటువంటి పాట ఏదైనా ఉండొచ్చు, అది ప్రజలకు, పేద ప్రజలకు సంబంధించినటువంటి, కులమో మతమో జెండరో లేకుండా ఉన్నటువంటి పదం. అట్లాంటి పాటలు పాడినటువంటి గద్దర్ తను ఎంచుకున్నటువంటి మార్గంలో, తన నమ్మిన సిద్ధాంతం కోసం, ఆ సిద్ధాంతం ప్రజల కోసం పనిచేస్తున్నది కాబట్టి ఇవాళ చెప్పినటువంటి విశేషం ఉంది. కానీ నక్సలిజం పుట్టింది దేనికోసం, మావోయిజం పుట్టింది దేనికోసం, ఇవాళ మావోయిస్ట్ పార్టీ కొట్లాడుతున్న దేనికోసం అనేది విశ్లేషణ చేయకుండా, అది ప్రజల మధ్యలోకి తీసుకుపోకుండా, చర్చ చేయకుండా ఒక దుర్మార్గంగా మా ఏబీపీ వాళ్ళ గుండాలను మా కొట్టిండు, లక్షలాది మంది ప్రజలను చంపడానికి కారణం ఏంటని చెప్తా ఉన్నావు. అదే లక్షలాది మందిని నీవు అమిత్ షా చంపిస్తూ ఉన్నాడు కదా, దాని మీద నువ్వు ఒక కేంద్ర మంత్రిగా, పార్లమెంటరీ పదంగా ఎదిగినటువంటి నువ్వెందుకు మాట్లాడలేదు? ఇవాళ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ దేనికి చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రజలకు ఇస్తున్నా ఉన్నావా? ఈ దేశ ప్రజల మీద, ఈ దేశ సిఆర్పిఎఫ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ దేశ ప్రజలను చంపేటువంటి హక్కు ఉందా? ఇది రాజ్యాంగంలో పొందపరిచిందా? దీని విషయాల మీద నువ్వు ఒక కేంద్ర సహాయ మంత్రిగా, ఒక పార్లమెంటు సభ్యునిగా, ఎంపీగా ఉంటున్నావు. అది నీకేమైనా ఉందా? ఈ తెలంగాణ ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని పంచింది కమ్యూనిస్ట్ పార్టీ. 1000 ఎకరాల భూమిలో గుడిసెలేసి ఇల్లు కట్టించింది కమ్యూనిస్ట్ పార్టీలు. చరిత్రహీనుడుగా నీ ఆర్ఎస్ఎస్ ఎక్కడన్నా ఒక పేద ప్రజల కోసం పనిచేసిందా? ఆర్ఎస్ఎస్ పుట్టిన కాంచి ఇప్పటి వరకు నాగాపూర్లో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉంటాడు తప్ప, నీ కొడుకు, నువ్వు, ఇంకో నీ మనవడు వచ్చినా కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ కాలేవు. నువ్వు ఒక భజన భక్తునివి. అశేష పీడిత ప్రజల కోసం, కులం లేదు, మతం లేదు, జెండర్ లేదు, కులరహిత సమాజం కావాలి అని కొట్లాడినటువంటి శక్తి గద్దర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి. గద్దర్ పాట ఏ పాట తీసుకున్నా ప్రజల కోసం ఉన్నటువంటి పాట. కాబట్టి బండి సంజయ్, నిన్ను అవార్డు ఇవ్వమని దీనస్థితిలో తెలంగాణ సమాజం లేదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా లేదని కూడా మేము చెప్తా ఉన్నాము. అమాయక ప్రజల మీద ఊపా కేసులు పెట్టిండ్రు, చిన్న చిన్న పిల్లల మీద ఊపా కేసులు